ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. సార్ నంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను కాబట్టి సార్ చెప్తున్నారు ప్రైస్ అది మీరు సరౌండింగ్లో కూడా కనుక్కున్నాకనే సార్కి కాల్ చేసేసి లొకేషన్ అన్నది కూడా చూసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనం రావిరాలలో ఉన్నామండి. మనకి వండర్లా దగ్గరలో మనకు ఒక ఓపెన్ ప్లాట్ అనేది రావడం జరిగిందండి. ఈ ప్లాట్ యొక్క విశేషాలు తెలుసుకున్న ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనే ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలోనే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ లొకేషన్ హైలైట్స్ ఇవన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏందనే ఒకసారి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. మనం ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర ఉన్నాము. ఇది రావిరాల్ వస్తుంది, వండర్లాకి ఫ్రంట్ సైడే ఉన్నాము. ఓకే, వండర్లా గేట్ నుంచి ఫ్రెండ్స్ మనం జస్ట్ చూసుకున్నట్టయితే ఒక 20 మీటర్ డిస్టెన్స్లో ఉన్నామండి. చూసుకోవచ్చు, ఇది వండర్లా చౌరస్తా అంటారండి. సార్ ఇక్కడ నుంచి మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎంత డిస్టెన్స్? శంషాబాద్ ఎయిర్పోర్ట్ మనం 12 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఓకే, చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుండి. తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 12 వస్తుంది. ఓకే, మనకి ఇంకోటి ఏంటంటే ఫాక్స్కాన్, కేన్స్ కంపెనీ ఓకే నియర్ బై ఉన్నాయి. మనకి ఫ్యాబ్ సిటీ కింద చాలా నియర్ బై వాకబుల్ ఫ్యాబ్ సిటీ అంటే మనకి శ్రీశైలం హైవే నెంబర్ ఆఫ్ కంపెనీస్ కి ఇక్కడే ఉన్నాయి. ఓకే, బట్ టీసీఎస్ కి మనం 5 మినిట్స్ వెళ్ళిపోవచ్చు టీసీఎస్ కంపెనీకి. ఓకే, రావిరాల్ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ అది వచ్చేసి మనకి 300 ఫీట్ రోడ్ అనేది కూడా రావడం జరుగుతుంది. అది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి అందరు కూడా తెలిసిన విషయం అంటే మనకి 4th సిటీ అనేది కలుస్తుంది. సరే ఇప్పుడు మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 ఉన్నాం అంటే వండర్లా దగ్గర. మనకి శ్రీశైలం హైవే ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? ఇక్కడ నుండి మనకి 5 కిలోమీటర్ డిస్టెన్స్. ఓకే, అంటే ఓవరాల్ గా 5 మినిట్స్ డ్రైవ్ అనుకో. సాగర్ హైవే సార్ 5 మినిట్స్ డ్రైవ్ అనుకో. చూసుకోవచ్చు అండి, మనకి ఇటు శ్రీశైలం హైవేకి ప్లస్ ఇటు మనకి సాగర్ హైవేకి మిడిల్ హైవేలకు కూడా మనకి ప్లాట్ అనేది మనకి మిడిల్లో ఉంటుందండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. అదే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే వండర్లా నుంచి మనం చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 500 మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్స్. నడుచుకుంటూ వెళ్తే ఫ్రెండ్స్ మనకి ప్లాట్కి వచ్చేసి జస్ట్ ఒక 3 to 4 మినిట్స్లోనే వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్లాట్ యొక్క డైమెన్షన్స్ ఇవన్నీ కూడా ప్లాట్ దగ్గర కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనము వండర్లా నుంచి కొంచెం ముందుకు రాగానే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ అండి. వండర్లా ముందు నుంచి ఉండేది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఓఆర్ఆర్ నుంచి కనెక్టివిటీ రోడ్ అండి, మనకి రావిరాల విలేజ్కి వెళ్తుంది. అలా ఫ్రెండ్స్ ఈ రోడ్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే శంషాబాద్ కూడా కనెక్టివిటీ ఉందండి. ఇప్పుడు మనం ప్లాట్కి వెళ్ళే రోడ్ కూడా చూసుకున్నట్టయితే మనకి అప్రోచింగ్ రోడ్ వచ్చేసి ఇది మనకి 40 ఫీట్ రోడ్. ఇప్పుడు ఒకసారి మనం ప్లాట్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం ప్లాట్ దగ్గరకు వచ్చామండి. ఇది ఎన్ని గజాలు ఉంది ఏందన్నది కూడా సార్ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇది మనకి ఎన్ని గజాల ప్లాట్? ఇది 200 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్. ఓకే, దీని డైమెన్షన్ 36/50 ఉంటుంది. రోడ్ ఫేసింగ్ 30 ఉంటుంది, డెప్త్ 50 ఉంటుంది. అంటే మనకి ముందున్నటువంటి రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇది మనకి ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది సార్? ఇది తుక్కుగూడ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఓకే, అంటే రావిరాల్ విలేజ్ వస్తుంది, మాహేశ్వరం మండల్ వస్తుంది. ఓకే, మనం ఇన్సైడ్ ఆఫ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర ఉన్నాం. ఇక్కడ మనకి ఎల్ఆర్ఎస్ కట్టి ఉందా సార్? ప్లాట్ ఎల్ఆర్ఎస్ కట్టలేదు, రిజిస్ట్రేషన్ రోజు మనం ఎల్ఆర్ఎస్ కట్టుకోవాల్సి వస్తుంది. మనకి ఇక్కడ దగ్గరలో మనకి హైడ్రాపర్ది కానీ ఏదైనా ఉందా సార్? చెరువులు లాంటివి ఏమన్నా కూడా? నో హైడ్రా, నో FTL, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. క్లియర్ టైటిల్ ఉంది, లీగల్గా ఓకే ఉంటేనే ప్లాట్ తీసుకోండి మీరు. ఓకే, అలాగే ఇక్కడ మనకి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. మెయిన్గా మనకి లొకేషన్ హైలైట్స్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ఓఆర్ఆర్ ఉంటాము. ఓకే, ఎగ్జిట్ నెంబర్ 13 నుండి 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటాము. అవును. ఇంకోటి ఏంటంటే ఫాక్స్కాన్ కంపెనీ కానీ, కేన్స్ కంపెనీ కానీ, ఫ్యాబ్ సిటీ, ఈ సిటీ ఇవన్నీ జస్ట్ 3 కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది. ఇంకో టీసీఎస్ కింద మనకి 5 మినిట్స్ డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు. టీసీఎస్ కానీ, టాటా ఏరోస్పేస్ కానీ, ఇంకోటి RCA కానీ. సో ఎగ్జిట్ నెంబర్ 12 అదేవిధంగా 14కి మిడిల్లో ఉంటుంది, 13 ఉంటుంది. ఇంటర్నల్ రోడ్ చూసుకున్నట్టయితే మనకి 30 ఫీట్ రోడ్ అంతే కదా సార్? అంతే సార్. ఇక్కడ మనకి దగ్గరలోనే ఇది రిసార్ట్స్ ఉందని చెప్పారు, అది కనిపిస్తుంది రిసార్ట్. అది చూసుకోవచ్చు అండి, ఇక్కడ మనకి దగ్గరలోనే మనకి రిసార్ట్ కూడా కనబడుతుంది. అలాగే ఇటు ముందు కూడా చూసుకున్నట్టయితే మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అనేది కూడా రాబోతుందండి. మనకి వండర్లాకి జస్ట్ మనకి బిసైడ్ లైన్ ఉన్నామండి, జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్, ఇది అరౌండ్ 3 lakhs ఎంప్లాయ్మెంట్ జోన్ ఇక్కడే ఉంది, చూసుకోవచ్చు. ఫాక్స్కాన్ అరౌండ్ 1 lakh ఎంప్లాయ్మెంట్ రిలీజ్ చేస్తానని అనౌన్స్మెంట్ చేసింది, ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది అది. సో కలెక్టరేట్ ఆఫీస్ అక్కడే ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే HMDA లో మనకి 40,000 ప్లస్ ఉంది. దానికి HMDA పరిధిలోకి వస్తుంది కదా సార్? HMDA పరిధిలోకి వస్తుంది, చూసుకోవచ్చు. సార్ ఇక్కడ మనకి దగ్గర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పండి సార్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనకి చాలా ఉన్నాయి, స్కూల్స్, కాలేజెస్. నారాయణ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో నారాయణ కాలేజెస్, స్కూల్స్ అరౌండ్ 3-4 ఉన్నాయి. ఓకే, మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అదేవిధంగా ఆగా ఖాన్ అకాడమిక్ కానీ. ఓకే, సో
సో మనకి అగస్త్య ఆగా ఖాన్ ముందే ఉంటుంది కదా ముందే ఉంటుంది ఆగా ఖాన్ అకాడమిక్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మాంచెస్టర్ బాస్టమ్ కానీ చాలా స్కూల్స్ నియర్ బై ఉన్నాయి 1 2 ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది కదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదర్గుల్లో ఉంటుంది అరౌండ్ 5 కిలోమీటర్స్ ఉంటుంది ఓకే మనకి ఇవన్నిటికి స్కూల్ కి కనెక్టివిటీ బస్సెస్ ఇవన్నీ కూడా వస్తాయి బస్సెస్ ఉన్నాయి మన ఫ్రెండ్ నుండి మీరు చూసారు 100 ఫీట్ రోడ్ నుండి 40 ఫీట్ కనెక్టివిటీ ఉంటుంది 100 ఫీట్ రోడ్ నుండి రాయవరల్ విలేజ్ నుండి కానీ సిటీ కనెక్టివిటీ బస్సెస్ ఉంటాయి మనకి ఓకే మనకి ఇప్పుడు మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ అన్నారు కదా సార్ అక్కడ నుంచి ఇక్కడ మనకి సైడ్ కి ఎంత డిస్టెన్స్ 100 మీటర్స్ ఉంటుంది అంతే చూసుకోవచ్చండి చాలా దగ్గరలోనే ఉంటుంది మనకి మెయిన్ రోడ్ ఇప్పుడైతే ఏదైతే మీకు చూపించానో అక్కడ నుంచి మనకి ఇది వచ్చేసి చాలా దగ్గరలో ఉంటుంది సార్ ఇప్పుడు మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్ ఇక్కడ ప్రైస్ 26,000 చెప్తున్నాము ఇది ఫైనల్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చండి మనకి ప్రైస్ అయితే చెప్తున్నారో 26,000 అది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అన్నది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి సార్ నంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను కాబట్టి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఏదైతే సార్ చెప్తున్నారో ప్రైస్ అది మీరు సరౌండింగ్లో కూడా కనుక్కున్నాకనే సార్కి కాల్ చేసేసి లొకేషన్ అన్నది కూడా చూసుకోండి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి దగ్గరలో మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇటు మనకి సాగర్ హైవేకి కానీ ఇటు మనకి శ్రీశైలం హైవే కానీ మంచి కనెక్టివిటీ ఉందని కూడా చెప్పుకోవచ్చండి ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ మళ్ళీ ఒకసారి కూడా చూసుకుందామండి మనకి ఫేజింగ్ వచ్చేసి 36 ఉంటుందండి డెప్త్ వచ్చేసి మనకి 50 ఉంటుంది అలాగే చూసుకున్నట్టయితే ఇది మనకి 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ముందు ఉన్నటువంటి రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఈ ప్లాట్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్కి కాల్ చేసినట్టయితే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది మీరు ప్లాట్ చూడాలనుకున్నట్టయితే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా పెట్టడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్ కలుస్తా సార్ ఓకే థ్యాంక్ యూ సార్